హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కొత్త జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఎవరైతే కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేని వారు ఉంటారో వారి వరకు ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కొత్త జీమెయిల్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ గా మనం ఏం చేయాలంటే జీమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత పక్కన ఆల్రెడీ మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇలాగా మనకు రావడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మనం ఏం చేయాలంటే స్కిప్ మీద క్లిక్ చేయాలి. స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది అనమాట. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క నేమ్ అనేది కంప్లీట్ ఇవ్వాలన్నమాట. సర్నేమ్ అనేది ఆప్షనల్, మీరు కంటిన్యూగా కూడా నేమ్ అనేది ఇవ్వచ్చు. మీ యొక్క ఇంటి పేరు ప్లస్ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా కంటిన్యూగా ఇవ్వచ్చు అనమాట. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా అఫీషియల్గా ఈ యొక్క జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వండి. ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేయాలి, లేదంటే ఏదైనా కూడా అఫీషియల్గా ఈ యొక్క ఈమెయిల్ ఐడి మీరు యూజ్ చేయాలి, అలాంటప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఒరిజినల్ నేమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ నేను నేమ్ అనేది ఇస్తున్నా. ఇలా నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ డేట్, మంత్, ఇయర్, తర్వాత జెండర్ లో మనం మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తున్నా. ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ 2 సజెషన్లు వచ్చినాయి. ఈ యొక్క రెండిటల్లో ఒకటి నాకు నచ్చింది కాబట్టి దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ రెండిటల్లో నచ్చకుంటే మీరు డిఫరెంట్ గా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఆల్రెడీ ఇది నచ్చింది కాబట్టి దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే @ కానీ, హ్యాష్ కానీ, కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ, డాలర్ కానీ, ఇలా స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. తర్వాత వచ్చేసి నెంబర్ ఉండాలి. 1 2 3 4 వీటిల్లో ఏదైనా కూడా నెంబర్ కూడా మిక్స్ ఉండాలి. అలాగే అప్పర్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని 11 to 15 క్యారెక్టర్స్ లో ఒక పాస్వర్డ్ అనేది, స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా ఒక పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మనం ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే ఎప్పుడైనా మన యొక్క జీమెయిల్ కు పాస్వర్డ్ మనం మర్చిపోతే ఆ యొక్క పాస్వర్డ్ ను రీసెట్ చేసుకోవడానికి మనకు ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ యొక్క మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఇక్కడ మనము మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయాలి. సింపుల్ గా ఎస్ ఐ యామ్ ఇన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. లేదనుకుంటే మీరు సింపుల్ గా స్కిప్ కూడా కొట్టేయచ్చు అనమాట. ఇక్కడ మన యొక్క నేమ్ అనేది వచ్చింది. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా రావడం అయితే జరిగింది. సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అండ్ టర్మ్స్ లో కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు కావాలనుకుంటే అన్ని కూడా చదవచ్చు. చదివిన తర్వాతనే ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ గూగుల్ సర్వీసెస్ లో యూజ్ బయోమెట్రిక్స్ టు వెరిఫై పర్చేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని వచ్చేసి మీరు అన్టిక్ చేసేయండి. మీరు కావాలనుకుంటే ఉంచవచ్చు, లేకపోతే అవసరం లేదు. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ప్రాపర్ గా ఓపెన్ అయింది. సింపుల్ గా దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ప్రాపర్ గా రావడం అయితే జరిగింది అనమాట. సింపుల్ గా దీన్ని మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఈమెయిల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడండి. అలాగే దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి సింపుల్ గా మనం ఏం చేయాలంటే పర్సనల్ ఇన్ఫో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి.
దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఆటోమేటిక్ గా తీసేసుకున్నది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ప్రొఫైల్ పిక్చర్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను చేయదలుచుకోలేదు. తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత యాడ్ రికవరీ ఈమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి దీనికి ఒక రికవరీ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వాలన్నమాట. ఇచ్చినట్లయితే ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కూడా మీ యొక్క ఈమెయిల్ ఐడి యాక్సెస్ చేస్తున్నా కూడా మనకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు సెటప్ రికవరీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలన్నమాట. నేను ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇస్తున్నా. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఈమెయిల్ నీడ్ వెరిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది. అంటే మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఈ యొక్క ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అవుతుంది. సింపుల్ గా ఈమెయిల్ నీడ్ వెరిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ యొక్క కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వేరే ఈమెయిల్ ఐడి ఇచ్చాను కాబట్టి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి కోడ్ అనేది రావడం జరిగింది అనమాట. ఇలా మనం కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ప్రాపర్ గా రికవర్ ఈమెయిల్ ఐడి అండ్ రికవర్ ఫోన్ నెంబర్ రెండు కూడా యాడ్ అవ్వడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు మనం ప్రాపర్ గా ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకున్నాం. సింపుల్ గా ఇప్పుడు మనం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఎర్రర్ సింబల్ కూడా క్యాన్సిల్ అయింది అనమాట. ఎందుకంటే మనం ప్రాపర్ గా ఇప్పుడు ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ప్రాపర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కూడా అఫీషియల్ గా ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది మనం వాడుకోవచ్చు అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎప్పుడు క్రియేట్ చేసుకున్నా కూడా ఆ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ప్రాపర్ గా ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా మన మొబైల్ మిస్ అయినా కూడా ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉన్నట్లయితే మనం ఎక్కడైనా కూడా మొబైల్ అనేది ట్రేస్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ యొక్క ఈమెయిల్ ఐడికి లింక్ అయినటువంటి డాక్యుమెంట్స్ అయితేనేమి ఫొటోస్ అయితేనేమి అవన్నీ కూడా మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.